గాంధీ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాము. మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఇవాళ ఆయన స్వాతంత్ర పోరాట కాలంలో ఆయన చేసిన పోరాట పటిమ మన దేశం ఉన్నంత వరకు, భారతదేశం ప్రపంచ పటంలో ఉన్నంత వరకు ఆ త్యాగాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. అన్నిటికంటే ప్రధానంగా స్వాతంత్ర పోరాట కాలంలో ఆ తరువాత ఇవాళ సమాజంలో అనేక విలువలు నెలకొల్పడానికి మహాత్మా గాంధీ గారు కృషి చేశారు. మహాత్ముడిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. ప్రపంచంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. మహనీయులు అందరూ కూడా అనేక అంశాలపైన బోధించారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక గొప్ప మానవుడు మహాత్మా గాంధీ. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన ఏకైక జ్ఞాని మన మహాత్మా గాంధీ గారు మాత్రమే. మరి అలాంటి మహాత్మా గాంధీ గారు సమతావాదాన్ని ప్రబోధించాడు. ప్రజల మధ్య మమతను చేశాడు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసికట్టుగా అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించాడు. కానీ దురదృష్టవశాత్తు అటు స్వాతంత్ర పోరాటంతో ఏమాత్రం సంబంధం లేనివారు, గాంధీజీ ఆశయాలను మంటగలిపేవారు ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి ఆ రకంగా దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారు సమతావాదాన్ని ఆయన ప్రేరేపిస్తే ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సనాతనవాదాన్ని ముందుకు తీసుకుంటారు. సనాతనవాదాన్ని ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలుసో తెలియకో సనాతనవాదం ఉండాలని చెప్పి కూడా ప్రచారకులుగా తయారవుతూ ఉన్నారు. ఇది ఈ దేశానికి అరిష్టం. ఇది ఎందుకంటే భారతదేశంలో వేల కులాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక మతాల వాళ్ళు ఇవాళ కలిసికట్టుగా జీవిస్తూ ఉన్నారు. అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మనమందరం కూడా భారతదేశంలో సమైక్యంగా ముందుకు సాగుతూ ఉన్నామంటే ఈ దేశంలో అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాంగం కారణంగానే మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర పోరాట కాలంలో ఏ విలువలైతే నిర్దేశించారో వాటిని ఇవాళ మనం ఎంతో ఆచరిస్తూ ఉన్నాం కాబట్టి ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి మహాత్మా గాంధీ ప్రబోధించిన సమతావాదానికి ఇవాళ అభివృద్ధి నిరోధక శక్తులు, మత ఉన్మాద శక్తులు ఏదైతే సనాతనవాదాన్ని ముందుకు తెస్తూ ఉన్నారో దానికి ఇవాళ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భారతదేశం ముందుకు సాగాలి, లౌకికవాదం కొనసాగాలి, ఈ రాజ్యాంగాన్ని రక్షించాలనే వాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సమతావాదాన్ని ముందుకు తీసుకోవడానికి, లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా మనవి చేస్తాం.